హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి. ఒక్కసారి ఈ పద్ధతిలో మామిడికాయ రోటి పచ్చడి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. వేడి అన్నము, పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వెయిట్లో 175 గ్రామ్స్ ఉంది వెయిట్. మామిడికాయని తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాకు 1 కప్పు ముక్కలు వచ్చాయి. ముక్కలు చూడండి, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలి, లేదంటే చేదొస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ధనియాలు మరి ఎర్రగా వేయించేయద్దు, కొంచెం ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులో 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. మనం తీసుకునే మామిడికాయ పులుపును బట్టి ఎండుమిర్చి కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ అవ్వచ్చు. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే 18 నుంచి 20 వరకు ఎండుమిర్చి పడతాయి. పులుపు తక్కువగా ఉంటే 15 కాయలు సరిపోతాయి. ఎండుమిర్చిని మరి నల్లగా వేయించేయద్దు, లో ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు ఎర్రగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1/4 టీ స్పూన్లో సగం ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా పోపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు పూర్తిగా చల్లారుంటాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను కల్లుప్పు 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్లో సగం పసుపు. నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు తక్కువ ఉందండి, అందుకని నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. చూడండి, చాలా కొంచెం వేస్తున్నాను. మీరు తీసుకున్న కాయ పుల్లగా ఉంటే కనుక చింతపండు అవసరం లేదు. ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం కారం తీసి పక్కన పెట్టుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయద్దు. 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో దంచినట్లుగా వస్తుంది. నేను మిగతా ముక్కలు కూడా వేసేసాను. చూడండి ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయొద్దండి, మనకి మామిడికాయ ముక్కలతోనే గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం రెడీగా ఉంచుకున్న పోపు వేసి కలిపేసుకోవడమే. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే పోపు వేసేటప్పుడే కొంచెం నూనె ఎక్కువ వేసుకుని పోపు పెట్టేసి ఈ పచ్చడి వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ నెల్లూరు స్టైల్ మామిడికాయ రోటి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.